ఒక సాంగ్ నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు సీతారామ శాస్త్రి గారు. ఇప్పటికీ మాకు ఆ సాంగ్ విన్నప్పుడల్లా కూడా ప్రతి వర్డ్ కి కూడా meaning అది ఉంటుంది మీకు సార్. కాదు, ఆ సినిమా తీసి లేకపోతే ఆ సాంగ్ రాయించుకుని లేదా ఆ సాంగ్ మనం షూట్ చేసిన ఒకసారి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఏదో ఎదురయ్యింది. అప్పుడు ఆటో ఎక్కి భద్రయ్య నా ఫ్రెండ్ ఉంటాడు, ఇద్దరం కలిసి వెళ్తాడు, సాంగ్లు పెట్టాడు. ఉన్న సిచ్యువేషన్ కూడా అదే, మీ ఇద్దరు అది పెట్టిన సాంగ్ కూడా అదే. నీ ప్రశ్న ఇది మన కోసమే, మనం కరెక్ట్గా మనం రాసిన పాట మనకే వచ్చింది రా బాబు. మనం అది వింటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అదే కదండి. ఇప్పుడు రాసిన సీతారామ శాస్త్రి గారిది ఎంతలా ఉంటుందంటే ఒక్కొక్క ఏజ్ లో అదే పాట పల్లి ఏంటంటే మళ్ళీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ కొత్త అర్థం వస్తూ ఉంటుంది. అది మన జీవితం మనకి ఇచ్చిన విషయాలు, అనుభవాలను బయట చేసుకుని ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేలాగా రాసిన రైటింగ్. ఈ రెండిట్లోనూ ఉండే గమ్మత్తు. అందులో ఒకటి ఉంటుంది సార్, జాలి పడినా జాలి పడదే కాలం మనలాగా. అదే కాలం మంచి విషయాలు ఇచ్చినప్పుడు మరి అది తీసుకోం కదా సార్ మనం. ఈ బాధ ఏది ఉందో మనకు అదే గుర్తుండే. అప్పుడు జాలిపడి ఇచ్చింది అనుకోవచ్చుగా. కాకపోతే ఏంటంటే ఆ కష్టం దగ్గర రాసిన విషయం కాబట్టి నువ్వు అనుకున్నావేమో సింపుల్ గా, ఇప్పుడు అది అంత బెండ్ తీసి వదులుతుంది అని చెప్పడం అనమాట. సార్ దేవుడు ఏంటో సార్ కష్టాన్ని ఎక్కువ గుర్తు పెట్టిస్తాడు. ఇంకంతే, మనం ఏదైనా వస్తే దేవుడి మీద వేసేయడమే. మనం తెచ్చుకున్నాయే ఉంటాయి కష్టాలు, సుఖాలు మనం తెచ్చుకున్నాయంటారు మరి, లేకపోతే ఎలా? మీకు లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరికి ఫోన్ చేయలేదు ఇప్పుడు. అలా చెప్పాను కదా, మన తెపాలాలు మనమే తోముకోవాలి. ఏదైనా హెల్ప్ కోసం, లేకపోతే ఇది పలానా ఆడికైతే కరెక్ట్ రాడు, కొంచెం ఆడికి తెలిసింది అనుకుని. అలా ఎవరైనా ఉన్నారా సార్? అలా అన్నిట్లోనే ఉంటారు కదండి. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ బాగానే ఉంటారు, చాలా మంది ఉంటారు. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? దాసనారాయణ గారు. ఎందుకు సార్ ఆయనే ఫేవరెట్ ఎందుకు? నాకు అంటే స్ట్రీట్ సినిమాలు తెలుసు కదా, మామూలుగా ఈదులో సినిమాలు వేసేవారు, తెరపైన వేసేవారు, తెర మీదే ఎత్తారు. ఈ రోజు ఎందుకో మన టైం పెద్ద బాగాలేదనిపిస్తుంది. మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఒక్కొక్క జాతర లేకపోతే అమ్మవారి జాతర లేకపోతే ఊర్లో 4 గుళ్ళు ఉంటాయి. 4 గుళ్ళకి సంబంధించిన పండుగలకి ఒక 10 days 9 days ఇలాగ స్ట్రీట్ లో సినిమాలు వేసేవాడు. అప్పుడు ఒక సినిమా చూసాను నేను, దీపారాధన అని. అది నాకు దాసనారాయణ గారి డైరెక్టర్ అని లేదా ఈ టైప్ తెలియదు. ఎందుకో నాకు ఆ చిన్న వయసులో బాగా ఏడుపు వచ్చింది ఆ సినిమా చూసి. సార్ మీరు ఏడుస్తారా? ఇదేంటిది అసలు ఇంత జాయల్ గా ఇంతలా ఉన్నారు. సరే, అప్పుడు అది చూసినప్పుడు అది బాగా గుర్తున్న తర్వాత మళ్ళా రేలంగి థియేటర్లో సర్దార్ పాపారాయుడు అది చూశాను. దాని తర్వాత మళ్ళీ మా అమ్మ నేను ఆది దంపతులను సినిమాకి వెళ్ళాం నాయస్లో. ఇలా ఒక్కొక్కటి అనుకోకుండా ఒక్కొక్క టైంలో ఈయన సినిమాలే చూస్తుంటా. ఇది బాగా తాకుతున్నాయి గట్టిగా, ఆ పర్టికులర్ కనెక్షన్ ఒకటి ఫామ్ అవుతా వెళ్తా ఉంది. నేను ఎంఎస్సీకి వచ్చేసిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్లోకి రావాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి రెఫరెన్స్లు తీసుకుని కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి, ఒక్కో డైరెక్టర్ ఎలా తీస్తారు, వాళ్ళ సినిమాలు ఎలా ఉంటాయని ఇలాగ అనుకుంటూ ఉంటే దాసనారాయణ గారి లిస్ట్ ఒకటి. నేను ఎక్కువ సినిమాలు ఆల్రెడీ చూసేసి చాలా ఫీల్ అయ్యి అప్పుడు దాసనారాయణ గారు అని అప్పుడు అనుకుని తర్వాత మర్చిపోయి ఇలా ఉంటుంది కదా మన ట్రావెల్లోనూ. బట్ అప్పుడు మళ్ళీ పర్టికులర్గా చిన్నప్పటి నుంచి చూసిన జ్ఞాపకం ఇవన్నీ కలగలిసి మొత్తం అంతా ఒక్కసారి చూస్తే ఒక్కొక్కటి మళ్ళీ 3 సార్లు 2 సార్లు చూసినప్పుడు ఆ మిడిల్ క్లాస్కి తగ్గట్టుగా ఉంటాయి చూసారా, చాలా సహజంగా. చిల్లర కొట్టి చిట్టమ్మ అని ఇలాంటి సినిమాలు ఉంటాయండి. అసలు ఆ జీళ్ళు అమ్ముకునే అతను అందులో హీరో. సో ఇలా చాలా సహజంగా న్యాచురల్గా ఉండే సింపుల్ క్యారెక్టర్స్. అది బాగా నచ్చి ఇంకా అవేయో చాలా ఆయన సినిమాలు అంటే నాకు ఏదో గ్రంథం కింద తీసుకుని, ఎందుకంటే మన సినిమాలు కదా, మన తెలుగు, మన నేటివిటీ, మన రూరల్ థింగ్స్, అది బాగా అట్రాక్ట్ చేసింది. సో అక్కడి నుంచి మౌల్డ్ అయ్యాను కాబట్టి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. For more videos like this, subscribe Big TV channel.